అందరికీ నమస్కారం. ఆముక్తమాల్యద కావ్యం నుంచి ఒక పద్యం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయల కరకమలం నుండి జాలువారిన కమనీయమైన కావ్యం ఆముక్తమాల్యద. అందులో విష్ణుచిత్తుని కథ. ఆ కథలో విష్ణుచిత్తుడు గొప్ప అన్నదాత. ఆయన ఇంటిలో అర్ధరాత్రి అయినా కూడా ఆ అన్నం గురించి ఏం మాట్లాడుకుంటారో ఒక పద్యంలో ఇలా చెప్పారు కృష్ణదేవరాయలు. ఆ నిష్ఠానిధి గేహసీమ నడురేయి ఆలించినన్ మ్రోయునంతే నాగేంద్రశయాను పుణ్యకథలున్ దివ్య ప్రబంధానుసంధానధ్వానము నాస్తి శాఖ బహుతా నాస్త్యుష్ణత నాస్త్యపూపో నాస్త్యోదన సౌష్ఠవంచ కృపయా భోక్తవ్యమన్ పల్కులున్. నాస్తి దగ్గర నుంచి సంస్కృతం. అర్ధరాత్రి అయింది. ఆ ఇంటిలో ఈ మాటలు వినిపిస్తూ ఉంటాయట. కూర అయిపోయింది, అన్నం చల్లారిపోయింది, పప్పు లేదు, అన్నం సరిగ్గా లేదు, దయతో భోజనం చేయండి అనే మాటలు అర్ధరాత్రి కూడా వినిపిస్తూ ఉంటాయట.